ఐరన్ లెగ్ అన్నారు. కట్ చేస్తే స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్. ఇప్పటికీ అదే క్రేజ్. సినీ ఇండస్ట్రీలో ఒక మాట చాలా తరచుగా వినిపిస్తుంది. ఈరోజు ఫ్లాప్ అంటే రేపు హిట్, ఈరోజు విమర్శిస్తే రేపు అదే వ్యక్తిని ఆకాశానికి ఎత్తుతారు. ఈ మాటను అక్షరాల నిజం చేసిన కథానాయికలో ఒకరు రమ్యకృష్ణ. ఒకప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అంటూ అవకాశాలు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేసిన ఇండస్ట్రీ అదే రమ్యకృష్ణను కొన్నేళ్లకే గోల్డెన్ లెగ్ అని కొనియాడింది. అంతేకాదు, ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్తో సమానంగా చర్చించబడిన పాత్రను పోషించి బాహుబలిలో శివగామిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అసలు రమ్యకృష్ణ ప్రయాణం ఎలా మొదలైంది? ఎందుకు ఆమెను ఐరన్ లెగ్ అన్నారు? ఆ తర్వాత ఎలా తిరిగి నిలబడ్డారు? ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా రంగంలో నిలబడటమంటే కేవలం అందం ఉంటే సరిపోదు, అదృష్టం ఉంటే కూడా సరిపోదు. ప్రతిభతో పాటు ఓపిక, పట్టుదల, కష్టపడే తత్వం ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నవారే చివరకు విజయాన్ని అందుకుంటారు. రమ్యకృష్ణ కెరీర్ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రమ్యకృష్ణ అసలు పేరు రమ్య, ఆమె తండ్రి పేరు కృష్ణన్. అందుకే ఆమె సినీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత రమ్యకృష్ణ అనే పేరుతో పరిచయమయ్యారు. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్న ఆమె కేవలం 13 ఏళ్ల వయసులోనే సినిమాలోకి అడుగుపెట్టారు. చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు రావటం అంత సులభం కాదు, కానీ ఆ ధైర్యాన్ని చూపించారు. తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రమ్యకృష్ణకు మొదటి సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఒక హీరోయిన్ సినిమాలో ఉంటే ఆ సినిమా ఆడతనే ప్రచారం అప్పట్లో బాగా సాగేది. ఆ కాలంలో ఇలాంటి ట్యాగ్ ఒక హీరోయిన్ కెరీర్ను పూర్తిగా ముగించేసింది. ఎందుకంటే నిర్మాతలు, దర్శకులు రిస్క్ తీసుకోవడానికి భయపడేవారు. వరుస పరాజయాల తర్వాత అవకాశాలు తగ్గిపోవడం సహజమే. రమ్యకృష్ణ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో తనను ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారని గుర్తు చేసుకుంటూ రమ్యకృష్ణ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారని సినీ వర్గాలు చెప్తుంటాయి. ఒక నటికి తన ప్రతిభ కంటే మూఢనమ్మకాలతో తీర్పు ఇవ్వడం ఎంత బాధ కలిగిస్తుందో ఆమె అనుభవించారు. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వచ్చారు. ప్రతిభను గుర్తించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన రమ్యకృష్ణలోని నటిని విశ్వసించారు. ఐరన్ లెగ్ అనే మాటలను పట్టించుకోకుండా ఆమెకు అవకాశం ఇచ్చారు. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన అల్లుడు గారు సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ ఒక్క హిట్తో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు విమర్శించిన వారే ఆమెను ప్రశంసించడం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన అల్లరి ప్రియుడు కూడా భారీ విజయాన్ని అందుకుంది. వరుస విజయాలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నిన్నటి వరకు ఐరన్ లెగ్ అన్నవారే ఇప్పుడు గోల్డెన్ లెగ్ అని పిలవటం ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీలో విజయం ఎంతటి శక్తివంతమైందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. రమ్యకృష్ణ కెరీర్లో గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు, నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఎన్నో పాత్రలున్నాయి. అందం మాత్రమే కాదు, ఎమోషన్స్, కోపం, ప్రేమ, గంభీరత, ప్రతి భావాన్ని అద్భుతంగా పలికించగల నటిగా ఆమె గుర్తింపు పొందారు. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన అమ్మోరు సినిమాలో ఆమె పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాత్రలో ఆమె చూపించిన భావోద్వేగాలు, ఆధ్యాత్మికమైన అభినయం ప్రేక్షకులను ఎంతో ప్రభావితం చేశాయి. చాలా మంది ఆ పాత్రను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అయితే రమ్యకృష్ణ కెరీర్లో అత్యంత మైలురాయిగా నిలిచిన పాత్ర నీలాంబరి. రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో ఈ పాత్రకు ముందు చాలా మంది హీరోయిన్లు వెనక్కి తగ్గారనే ప్రచారం ఉంది. ఎందుకంటే ఆ పాత్ర పూర్తిగా ప్రతి నాయకురాలి తరహాలో ఉంటుంది. కానీ రమ్యకృష్ణ మాత్రం ఆ పాత్రను సవాల్గా స్వీకరించారు. నీలాంబరిగా ఆమె చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సినిమా పూర్తయ్యాక హీరో రజనీకాంత్తో పాటు నీలాంబరి పాత్ర గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. చాలా మంది సినీ విశ్లేషకులు కూడా ఆ సమయంలో రజనీకాంత్కు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న పాత్ర నీలాంబరిదేనని అభిప్రాయపడ్డారు. ఒక హీరోయిన్కు ఇది చాలా అరుదుగా దక్కే గౌరవం. అక్కడితో రమ్యకృష్ణ ప్రయాణం ఆగిపోలేదు. తన కెరీర్లో కొత్త పాత్రను ఎంచుకుంటూ ముందుకు సాగారు. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, కుటుంబ కథలు, చారిత్రక పాత్రలు, ఇలా ప్రతి జానర్లో తన ముద్ర వేశారు. తర్వాత వచ్చిన బాహుబలి ఆమె కెరీర్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. శివగామి పాత్రలో ఆమె చూపించిన గంభీరత ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక రాజమాత ఎలా ఉండాలో, ఒక నాయకురాలి వ్యక్తిత్వం ఎలా ఉండాలో ఆమె తన నటనతో చూపించారు. నా మాటే శాసనం అనే స్థాయిలో శివగామి పాత్రకు ఆమె ప్రాణం పోశారు. ఆ పాత్ర తర్వాత కొత్త తరం ప్రేక్షకులకు కూడా రమ్యకృష్ణ మరోసారి దగ్గరయ్యారు. ఒకే కెరీర్లో 2 తరాల ప్రేక్షకులను అలరించిన నటీమణులు చాలా తక్కువ మంది ఉంటారు. రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
దర్శకుడు కృష్ణవంశీతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారింది. చివరకు ఇద్దరు వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. వీరిద్దరికీ ఒక కుమారుడున్నాడు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే రమ్యకృష్ణ సినిమాలో కూడా నిరంతరం నటిస్తూ తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గలేదు. తల్లి పాత్ర, రాణి పాత్ర, రాజకీయ నాయకురాలు, పవర్ఫుల్ మహిళ, ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసే నటిగా దర్శకులు మొదటి ఎంపికగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా రమ్యకృష్ణకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కొత్త సినిమా, ఇంటర్వ్యూలు ఏది వచ్చినా కూడా అభిమానులు ఆసక్తిగా ఫాలో అవుతుంటారు. యువ హీరోయిన్లతో పోటీగా ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రమ్యకృష్ణ ప్రయాణం ప్రతి కళాకారుడికి ఒక గొప్ప పాఠం. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, అవకాశాలు తగ్గినప్పుడు వెనక్కి తగ్గకుండా తన ప్రతిభను నమ్ముకొని ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుందని ఆమె నిరూపించారు. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని ముద్ర వేసిన ఇండస్ట్రీ అదే రమ్యకృష్ణను గోల్డెన్ లెగ్ అని, లేడీస్ సూపర్ స్టార్ అని, శివగామి అంటూ గౌరవించింది. ఇదే నిజమైన విజయం. పేరు సంపాదించడం గొప్ప కాదు, ఆ పేరును దశాబ్దాల పాటు నిలబెట్టుకోవడం గొప్ప విషయం. అందుకే రమ్యకృష్ణ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది కేవలం ఒక హీరోయిన్ కాదు, పాత్ర కోసం జీవించే ఒక అసాధారణ నటి. కాలం మారినా, తరాలు మారినా ఆమె నటనపై ప్రేక్షకుల ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదే రమ్యకృష్ణ అసలైన విజయగాథ.